పరిశుద్ధులైన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల శుభములు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్న దేవుని కృప మీ అందరికీ తోడయుండునుగాక. ఈ దినం ఆరాధన కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి పాత నిబంధనలో నుంచి ఒక వచనాన్ని, క్రొత్త నిబంధనలో నుంచి ఒక వచనాన్ని చదువుకుందాం రండి. పాత నిబంధనలో నుండి యోబు గ్రంథానికి ముందు ఎస్తేరు గ్రంథం ఉంటుంది. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయము. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. 17వ వచనాన్ని, 18వ వచనాన్ని. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తను అధిపతులందరినీ, సేవకులందరినీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానములలో సెలవు దినము ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించెను. కృత నిబంధనలో నుంచి ఒక వచనం మనకందరికీ తెలిసిన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక అండి, 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చదమ్మా. ఒకప్పుడు మీరు ప్రజగా ఉండక ఇప్పుడు దేవునికి ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఈ యొక్క పాత నిబంధనలోని ఎస్తేరు గ్రంథంలో ఉన్న కొన్ని తలంపులను ఈ పూట ఆరాధనకు సహాయకరంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎస్తేరు గ్రంథం ప్రియులారా ఎజ్రా, నెహెమ్యా కాలంలో వ్రాయబడింది. వారే వ్రాసారని కొంతమంది చరిత్రకారులు చెప్తారు. ప్రియులారా, దర్యావేషు నుండి ఈ యొక్క అర్తహశస్త అహశ్వరోషు దినములలో పారసీక దేశపు రాజులు ఏలుతూ ఉన్నప్పుడు మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు బలము అధికముగా ఉండి ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నప్పుడు జరిగిన సంఘటనల్లో ఇదొక సంఘటన. ప్రియులారా, రాజు అయిన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి దండెత్తి వెళ్ళి యెరూషలేము పట్టణాన్ని పడగొట్టి యెరూషలేము దేవాలయాన్ని తగులబెట్టి యెరూషలేములో ఉన్న ప్రజలందరినీ బానిసలుగా తీసుకుని వెళ్ళాడు. వారిలో ఉన్నవారే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో అనేవారు. ఆ తరువాత ప్రియులారా, అతని చేతిలో నుండి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు రాజ్యము
ఆ యొక్క నెబుకద్నెజరు రాజ్యాన్ని గెలిచి అధికారమును స్వాధీనపరుచుకున్నది. అప్పుడు అక్కడున్న యూదులందరూ కూడా, ప్రియులారా, ఇశ్రాయేలీలందరూ కూడా ఈ మాదీయుల యొక్కయు పారసీకుల రాజుల బానిసలు అయ్యారు. మనం గడిచిన వారం చెప్పుకున్నాం బానిసత్వాన్ని గురించి. ప్రియులారా, తాము చేసిన తప్పులను బట్టి, తాము చేసిన ద్రోహమును బట్టి ఇశ్రాయేలీలు అనేక మార్లు బానిసలయ్యారు. అలాంటి బానిసలుగా వెళ్ళిన వారిలో ఈ మొర్దెకై, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు వీళ్ళందరూ ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడు ఈ గ్రంథంలో ఉన్న ముఖ్యమైన పాత్రల గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యమైన పాత్రలు చూడండి. ఇక్కడ మనం మొట్టమొదటిగా రాజు అనే మాట చూస్తాం. 17వ వచనం మీ ముందు ఉంచుకోండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం మీ ముందు ఉంచుకోండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. గమనించారా? రాజు ఎవరి రాజు? మొట్టమొదటిలోనే ఉంది. ఏమండి? అహష్వరోసు దినములలో జరిగిన చర్యలు. కాబట్టి ఆ రాజు పేరు ఏం పేరండి? అహష్వరోసు. అహష్వరోసు. రెండో వ్యక్తి ఎవరండి? చివరి లైన్లో ఉంది. 17వ అధ్యాయము 17వ వచనం చివరి లైన్. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా ఉంచెను. రెండో వ్యక్తి పేరేం పేరండి? వస్తీ. ఈ వస్తీ అహష్వరోషు రాజు యొక్క దేవుని బిడ్డలారా మొదటి రాణి. మొదటి రాణి. ఇక మూడో వ్యక్తి చూడండి. 2వ అధ్యాయము 5వ వచనం. షూషను కోటలో బెన్యామీనగుడు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. మూడో వ్యక్తి ఎవరు చెప్పండి? మొర్దెకై. మొర్దెకై. ఇక 4వ వ్యక్తి ఎస్తేరు. ఏమండి? వస్తీకి బదులుగా రాజు ఎవరిని ప్రేమించాడు? ఎస్తేరును ప్రేమించాడు. వస్తీకి బదులుగా రాణిగా పెట్టాడు కదండి. ఇక్కడున్న ప్రధానమైన వ్యక్తులు మనం గమనిస్తే ఆఖరుగా ఎస్తేరును సిద్ధపరిచిన షండులు అని మనం చదువుతాం. ఏమండి? 8వ వచనం మీ తర్వాత చదువుకోండి. హేగే అనే షండు అని వ్రాయబడి ఉంది. షండు ఎవరితనో సేవకుడు. ఇతను చేసే పని ఏంటి? స్త్రీలను అలంకరించి రాజుకు ఇష్టమగు విధంగా స్త్రీలను సిద్ధపరచటం. ఇప్పుడు వెనకొద్దాం. ఇక్కడున్నటువంటి పాత్రలలో ప్రధానంగా పోలికను గురించి మనం చెప్పుకుందాం త్వరగా. రాజు దేవునికి గుర్తు. 2 వస్తీ ఇశ్రాయేలీయులకు గుర్తు. 3 మొర్దెకై పరిశుద్ధాత్మకు గుర్తు. 4 ఎస్తేరు పరిశుద్ధ సంఘమునకు గుర్తు. 5 ఈ పనివారు దేవుని సేవకులకు గుర్తు. ప్రియులారా, గమనిస్తున్నారు కదూ? ఈ చరిత్ర మనం చదువుతున్నప్పుడు ఇది మనకు అర్థం కావడానికి మరొక భాగం కూడా మనం చదవాలి. మనం తర్వాత చదువుదాం. ఇక్కడున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, రాజు ఈ మొదటి అధ్యాయం మనం చూస్తే రాజైన అహష్వరోసు భూమండలం మొత్తాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్నాడు. అందుకే చూడండి, ఏమండి, హిందూ దేశం మొదలుకొని
కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. బాగా వినండి. హిందూ దేశము అంటే ఇండియా, భారతదేశం. ఇప్పుడు భారతదేశం ఇండియా అంటున్నారు. అప్పుడు హిందూ దేశము అని పిలిచేవారట. అక్కడి నుంచి ఎక్కడి వరకు? కూషు దేశము వరకు. కూషీయులు అంటే ఏమండి? ఆఫ్రికా వాళ్ళని కొంతమంది అంటారు. ఏమండి? ఐగుప్తీయులని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో ప్రియులారా ఇశ్రాయేల్లో ఒక తెగ అంటారు. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఇండియా నుండి ఆఫ్రికా వరకు, అప్పటికి అమెరికా లేదు, ఇండియా నుండి ఆఫ్రికా వరకు ఎన్ని సంస్థానాలు? 127 సంస్థానాలు. అంటే భూమండలాన్ని మొత్తాన్ని ఒకప్పుడు బబులోను చక్రవర్తి ఏలితే ఇప్పుడు అహష్వేరోషు అనే చక్రవర్తి ఏలాడు. ఆ ఏలుతున్న సమయంలో అతడు 3 సంవత్సరాలు విజయవంతంగా ఏలేట. ఆ మొదటి అధ్యాయం అంతా చదువుకోండి. విజయవంతంగా ఏలిన తర్వాత తనకి కలిగిన సంతోషాన్ని బట్టి రాజట తన యొక్క సామంతులు, తన యొక్క మంత్రులు, తన యొక్క పనివారు అందరినీ పిలిచి గొప్ప విందు చేయించాడట. కోరినోడి కోరినది తృప్తిగా భోంచేయటం, కడుపారా త్రాగటం, ఆనందంగా జీవించటం, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు అందరినీ సంతోషపరచాలని, తన సంతోషం పంచుకోవాలని కోరుకున్నట్ట. అలా కోరుకుంటున్నప్పుడు ప్రియులారా కొన్ని దినాలు ఆ పండుగ జరిపాడట. ఆఖరిలో అతనికి ఒక కోరిక కలిగింది. ఏమిటా కోరిక అంటే ప్రియులారా, అతని భార్య ఎటువంటిదండి? వస్తి బహు సౌందర్యవతి. మీ తర్వాత చదువుకోండి, అక్కడే ఉంది. వస్తి ఎటువంటిదట? బహు సౌందర్యవతి. ఆమె తనకు భార్య అయినందుకు అతనికి సంతోషం కలిగింది. అందుకని నా భార్య మహారాణి గనుక మహారాణిని ప్రజలందరికీ పరిచయం చేయాలని అనుకుని వస్తిని పిలవనంపించాడట సేవకుల ద్వారా. అయితే ఆమె అందట, నాకు వల్ల పడదు అందట. ఏమండి? రాజాజ్ఞను ఏమేం చేసింది? ధిక్కరించింది. రాజు దగ్గరికి రావడానికి నాకు కుదరదు అంది. కాదమ్మా, రాజుగారు సవదీరున్నాడు, రాజుగారు పిలిచినప్పుడు పోకపోతే మరణశిక్ష పడుద్ది, జాగ్రత్త అని చెప్తే అయినా ఆమె లెక్క చేయలేదు. ఇప్పుడు ఆయన కోప్పడి తన మంత్రుల సమావేశాన్ని పెట్టాడు. ఏం చేద్దాం చెప్పండి అంటే మంత్రులు ఏమన్నారండి? ఇక వస్తి రాణిగా ఉండటానికి తగదు. అందుకని ఏం చేయాలి? షూషను కోట అంతటా వెతికి అందమైన కన్యకలను పోగు చేసి వారిలో ఒక్కతెను రాజుగారికి మహారాణిగా నియమించాలి అన్నట్ట. ఇప్పుడు ఎవరికి అధికారం పోయింది? వస్తీకి పోయింది. దేవుని బిడ్డలారా, వస్తీకి అధికారం పోయేటప్పటికి ఇప్పుడు కోటలో ఉన్న అందరూ కలిసి ఏం చేస్తున్నారండి? అందమైన కన్యకల కొరకు వెతుకుతూ ఉన్నారు. ఎంతోమందిని తీసుకొచ్చారు. వారిలో ఒక్కరిది ఎవరు చెప్పండి? ఎస్తేరు. ఎవరు ఎస్తేరు? రండి, 2వ అధ్యాయము 6వ వాక్యం నుండి. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను.
ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. వినండి, ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, మొర్దెకైకి సోదరుడు ఉన్నాడు, సోదరి ఉంది. ఆమె పేరేం పేరట? ఎస్తేరు. ఆమె తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత, కోర్స్ ఒకవేళ ఎస్తేరు యొక్క తల్లిదండ్రులు మొర్దెకై యొక్క పినతల్లి పినతండ్రి అయి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకున్నట్ట. పెంచుకొని తర్వాత ఏం చేశాడండి? తనకు కుమార్తెగా స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత ఇప్పుడు దేశంలో ఉన్న అందమైన కన్యకలందరినీ పట్టుకుపోతున్నారు. ఈ అమ్మాయిని కూడా చూశారు, ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళేటప్పుడు మొర్దెకై ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? నీవు నీ వంశమును కానీ నీ జాతిని కానీ ఎక్కడ నీవు బయటపట్టబడు, ఎక్కడ చెప్పొద్దు. నీవు యూదురాలువని, నువ్వు యూద జాతికి చెందిన దానివని కనీసం నీ పేరు కూడా బయటికి చెప్పొద్దు అన్నాడు. అలాగే వెళ్ళింది ఆమె, తల వంచుకొని వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆ షండులు అనగా ఆ పనివారు చెప్పినట్లుగా ఆమె ఉంది. మిగతా వాళ్ళంతా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కోరుకున్నారు. నాకు ఆ అలంకారం కావాలా, ఆ చీరలు కావాలా, అవి కావాలా, ఇవి కావాలని. ఈమెం చేసింది? వాళ్ళు ఏం చెప్తారో అదే చేసింది. వాళ్ళు ఏమి ఇస్తారో అదే కట్టుకుంది, వాళ్ళు ఏమి ఇస్తారో అదే పెట్టుకుంది. అయితే రాజు ఆ స్త్రీలందరికంటే ఎవరిని ప్రేమించాడు చెప్పండి? ఎవరిని ప్రేమించాడు? ఎస్తేరును ప్రేమించెను. ఇందులో ఉన్నటువంటి ఈ సంఘటన మనకు ఆధ్యాత్మికంగా ఏం నేర్పుతుంది? ఈ పాఠాలు ఈ పూట మనం నేర్చుకొని ప్రభు మన ఎడల చూపిన ప్రేమకు కృతజ్ఞత చెల్లిద్దాం. మనం కనుక చూస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక చిన్న ఉపమానం లేదా పరలోక రాజ్య మర్మమును గూర్చి ప్రభువారు మనకు రాయించి పెట్టిన వివరాన్ని అక్కడ చూస్తాం. ఆ వివరం ఏంటంటే, రాజు ఉన్నాడు. ఆ రాజు తన కుమారునికి ఏం చేయదలుచుకున్నాడట? వివాహము చేయదలుచుకున్నాడు. వివాహం చేయదలుచుకొని ఏం చేశాడండి? తన బంధువులను, తన స్నేహితులను, తన వారినందరినీ పిలిచాడట. మీ తర్వాత చదువుకోండి 1 నుండి 22వ వచనం వరకు. ఇప్పుడు సమయం కాదు, అక్కడ జరిగిన సందర్భం చెప్తా. ఇప్పుడు వాళ్ళు అంటున్నారంట, ఏకముగా సాకులు చెప్పారట. ఏమిటా సాకులు అంటే, అవి లూకాసు వార్తలో దొరుకుతాయి. ఆ సాకులు ఏంటి అంటే, ఒకడన్నాడట, అయ్యా నేను పొలం కొన్నాను, దానిని వెళ్తున్నాను కాబట్టి నేను రాలేను అన్నట్ట. రెండో వాడు అన్నట్ట, నేను 3 జతల ఎద్దులో కొన్నాను, నేను వాటిని వెళుతున్నాను అన్నట్ట. ఏకంగా మూడో వాడు అన్నట్ట, నేను ఒక కన్యకను వివాహము చేసుకున్నాను, ఆమెను వెళ్తున్నాను అన్నట్ట. ఈ 3 సాకులు ఎందుకైనాయి ఆలోచించండి. ఏమండి, చాలాసార్లు మనం సాకులు చెప్తాం. ఏమండి, దేవుని మందిరానికి రావడానికి, దేవుని సన్నిధికి రావడానికి చాలా సాకులు చెప్తాం. కానీ లోకంలో ఉన్న ఏమండి కార్యక్రమానికి వెళ్ళడానికి ఏ సాకులు అడ్డమో రావు. మనం ఆశపడి వెళ్తాం, ఆతృతగా వెళ్తాం, ముందుండాలని వెళ్తాం. కానీ దేవుని ఆలయానికి రావడానికి ఏమొస్తుందండి? సాకులు వస్తాయి. పొలం కొన్నట్ట, చూసుకుంటారా చూడకుండా కొంటారా? ఏమండి, పొలం కానీ స్థలం కానీ చూసి కొంటారు కదండి. ఒకసారి చూసి చుట్టుపక్కల చూసి కొలత వేయించి అందరిని అడిగి అన్ని విధాలు విచారించి కొంటాం. ఇంకా దాన్ని చూసేదేంది? కొన్న తర్వాత ఇతను అంటున్నాడు, నేను దానిని వెళుతున్నాను.
కొన్నదాన్ని ఏం చూస్తావు? ఏమండి, రెండో వాడు అన్నట్ట, 3 జతల ఎద్దులు నేను కొన్నాను. కొన్నావుగా, చూసి కొన్నావు, చూడకుండా కొన్నావు. ఏమండి, కొంతమంది ఎద్దులు గేదెలు కొంటారు. ఎట్లా కొంటారండి? ఏమండి మా ఇంట్లో గేదె ఉంది, ఒక 80,000 అవుద్ది అని అంటే, ఇదిగో మా ఇంటికి తోలిపెట్టు, 80,000 తీసుకో అంటారా? అనరు. దగ్గరికి వెళ్ళి దానికి ఎనుసుళ్ళు ఉన్నాయి, దాని కొమ్ములు ఎట్టున్నాయి, అది పాలు ఇవ్వడానికి దాని యొక్క కుదురు ఎట్టుంది, ఎన్ని పాలు ఇస్తుంది, మరిన్ని ఇస్తుందా ఇవ్వదా, ఇవ్వకుండా తన్నుద్దా, ఇవన్నీ చూసుకొని కదా కొంటారు. అలాగైతే ఇతను చెప్పేదాన్ని కూడా ఏమంటారు చెప్పండి? సాకు. మూడో వ్యక్తి ఏమన్నాడండి? నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను. చూసి చేసుకున్నాడు, చూడకుండా చేసుకున్నాడు. ఏమండి, ఆ దినాల్లోనైనా ఈ దినాల్లోనైనా పెద్దలు నిర్ణయిస్తారు, పిల్లలు చూసుకుంటారు, ఇష్టపడితే పెళ్ళి చేసుకుంటారు కదా, అవునా? ఏమండి, ఇష్టపడకపోయినా చేసుకునేది ఆడవాళ్ళు, మగవాళ్ళు కాదు కదండి. తలంచుకొని చేసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పారంటే తప్పనిసరిగా చేసుకోవాలి స్త్రీలు. కానీ పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నట్ట, ఇప్పుడు ఆమెను వెళ్ళి చూసి వస్తాడట. దీన్ని కూడా ఏమంటారు చెప్పండి? సాకు. వీళ్ళెవరు అంటే ఇశ్రాయేలీలు. ఆ రాజు ఎవరంటే యెహోవా దేవుడు. ఆ కుమారుడు యేసుక్రీస్తు. ఆ కుమారునికి వివాహం సిద్ధపరిచి, విందు సిద్ధంగా ఉంది, రండి 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 అని పిలిచాట. కానీ వాళ్ళు ఏకముగా సాకులు చెప్పారు. ఇప్పుడు కోపం వచ్చింది రాజుగారికి. ఆయన అన్నాడు, పిలువబడిన వారు రాలేదు కాబట్టి నువ్వు వెళ్ళి సంత వీధుల్లో, రాజ్య వీధుల్లో దొరికినంత మందిని తీసుకొని రా అన్నాడు. పెళ్లిశాల ఏమైందంట? కిట్ట 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 కిట్టలాడిందంట. ఇదే అన్యజనుల గుంపు. వాస్తవానికి మత్తయి సువార్త 15 అధ్యాయం ప్రకారం యేసు ప్రభువారే అన్నారు, రక్షణ ఎవరి కోసం వచ్చింది? యేసయ్య ఎవరి కోసం వచ్చాడండి? యూదుల కోసమే వచ్చాడు. యూదుల రాజుగా వచ్చాడు, మెస్సయ్యగా వచ్చాడు. అయితే వాళ్ళు ఏం చేశారండి? పిల్లలు రొట్టెలు తినమని బల్ల మీద పెడితే కింద బారేశారట. ఏమండి, ఒకసారి మనం చెప్పుకున్నాం కనాను స్త్రీ ఉదంతం. ఏమండి, పిల్లల రొట్టెలు కుక్క పిల్లలకి వేయటం తగదు కదా అని ప్రభు అంటే, ఆమంటది, పిల్లల చేతిలోంచి కింద పడే రొట్టెలైనా మేము తింటామయ్యా అంది. ఈ కుక్క పిల్లలు అన్యజనులు, ఆ రొట్టె యేసు ప్రభు. ఆ యేసు ప్రభువుని వాళ్ళు ఏం చేశారండి? కాలదన్నారు. ఎవరికి వచ్చింది? అన్యజనులమైన మనకొచ్చింది. కాబట్టి ఎస్తేరు వస్తీ ఇశ్రాయేలీలకు సూచన. వస్తీ రాజు పిలుపును తిరస్కరించి తన రాణిత్వాన్ని పోగొట్టుకుంది, రాజ్య కిరీటాన్ని పోగొట్టుకుంది. అందుకని ఇప్పుడు ఏం చేశాడు? షూషను కోటలో ఉన్న కన్యకలందరినీ తీసుకురమ్మన్నాడు. ఎవరు వచ్చారు? వారిలో ఎస్తేరు వచ్చింది. ఇప్పుడు మొట్టమొదటి మాట, మరలా వెనక్కి వెళ్దాం దేవుని వాక్యంలో నుంచి. చూడండి 7వ వచనం. తన పినతండ్రి, 2వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం 7వ వచనం. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సా అను ఎస్తేరు. ఎవరండి ఈమె? మొట్టమొదటి పేరు ఏం పేరంట? హదస్సా. గుర్తుపెట్టుకోండి, మొదటి పేరు ఏం పేరు? హదస్సా. హదస్సా అంటే ఏమండి? పుష్పాలనున్న చెట్టు, లేకపోతే చేదు అని అర్థం. చేదు అంటే ఏమండి? విషం. చేదు అంటే విషం. అందుకని దేవుని వాక్యంలో ప్రియులరా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం, మీరు మునుపు చీకటి అయి ఉండగా అంటాడు అక్కడ. ఏంటంట? మీరు మునుపు చీకటి అయి ఉండగా ఇప్పుడు క్రీస్తు యేసునందు
వెలుగై ఉన్నారు. వినరా? మునుపు చీకటి. ఏమండి? మునుపు మనం ఏమైనాము? చీకటి అయి ఉన్నాము. హదస్స అనగా చేదు. దీన్ని మరి ఇంకో మాటలో ఏమంటారంటే ఏమండి? డార్క్నెస్ అంటారు కదా, చీకటి. అందుకనే మత్తయి సువార్త 4:16 చీకటిలోనూ మరణ ఛాయలోనూ మరణ ప్రదేశములోను కూర్చొని ఉన్న ప్రజలు. ఏమండి? పొగులు కంటే అర్ధరాత్రులు తిరిగే వాళ్ళు ఎక్కువ. అవునంటారా కాదంటారా? గొప్పవాళ్లే, రాజకీయ నాయకులే అర్ధరాత్రులు తిరుగుతూ ఉంటారు వాటల చుట్టూ. ఏమండి? అర్ధరాత్రులు ఏం పని? చీకట్లో చేసే పనులు ఏం పనులు కదా? చీకటి మనుషులు, చీకటి ప్రవర్తన, చీకటి బ్రతుకులు. చీకట్లో ఏముందండి? అంధకారం ఉంది, చీకట్లో పాపం ఉంది. ఏమండి? మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన. ఎక్కడి నుంచి పిలిచాడండి? చీకట్లో నుంచి పిలిచాడు. హదస్స ఏమండి? ఏమైంది? ఎస్తేరుగా మారింది. ఎస్తేరు అనగా నక్షత్రము. మరొక మాట, వెలుగు బిడ్డ. నక్షత్రము. రెండవది ఏం చెప్పండి? వెలుగు బిడ్డ. నక్షత్రము అంటే స్వయం ప్రకాశించేది. చంద్రుడు నక్షత్రం కాదు, సూర్యుడు నక్షత్రం. సూర్యుని యొక్క వెలుగును తీసుకునేది ఏమండి? ఉపగ్రహమైన చంద్రుడు కదండి. నిజమే. కానీ స్వయంగా వెలుగును కలిగి ఉండేది ఏంటండి? నక్షత్రం. అందుకనే ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుతాం, మీరు జీవవాక్యము చేత పట్టుకొని ఏమండి? జనుల మధ్య జ్యోతుల వలె ప్రకాశించుడి అంటాడు. జ్యోతులు అనే మాట ఇంగ్లీష్లో లైక్ స్టార్స్ అని ఉంది. నక్షత్రాల వలె. మత్తయి సువార్త 5:16 అంటారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కదండి. కానీ మునుపు చీకటి, మునుపు చేదు, మునుపు గాఢాంధకారం. అయితే ఇప్పుడేమన్నాం? వెలుగులోనికి పిలువబడ్డాం, వెలుగు బిడ్డలుగా చేయబడ్డాం. ఇప్పుడు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయం, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను. ఆయనే వెలుగు, ఆయనే నక్షత్రం. ఏమండి? క్రిస్మస్ సందేశంలో చెప్పుకున్నాం, ఆయన ఈ లోకానికి వచ్చి చీకటి బ్రతుకులను ఏం చేశాడండి? వెలుగుగా చేశాడు, వెలుగుగా చేశాడు. వెలిగించి ఏమండి? ఎస్తేరుగా నిలబెట్టాడు. ఇప్పుడు రండి, అదే వచనం. ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా ఎట్లా ఉందండి? దిక్కులేనిదిగా ఉంది. ఈవిడొక అనాథ. ఈ మాటను ఎలా పోలుస్తావయ్యా అంటే, దేవుని బిడ్డలారా, మనకెవరు లేరు. ఏమండి? చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును ఏమైనారట? లోకమందు ఎవరు లేరు? దేవుడు లేడా? దేవుడు లేడా అండి? ఏమండి? ఒక్క దేవుడు లేడు. ఎంతమంది ఉన్నాడు? సృష్టి అంతా దేవుళ్ళే. రాయి దేవుడే, చెట్టు దేవుడే, పుట్ట దేవుడే కదండి. అన్నిటినీ సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి సృష్టిలో ఉన్న వాటినన్నిటినీ పూజించే చీకట్లో, గుడ్డితనంలో ఉన్నాం. అందుకే మునుపు మనము దేవుడు లేని వారము. ఏమండి? తండ్రి లేని పిల్లలం, అనాథలం, తండ్రిని మర్చిపోయిన వారం.
తల్లిదండ్రులు లేని వాళ్ళు ఏమవుతారండి? అనాథలు. ఏమండి? ఏమండి? నిజమే, దేవుని స్తోత్రం. దేవుడా 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 నాకు సాయం చేయని నిలువు దోపిడీలు ఇస్తాం. ఏ దేవుడు? ఒక దేవుడు కాదు, ఊరుకో దేవుడు కదండి. నిజమే, ఆ ఒక్క దేవుడే నిజమైన దేవుడు. ఆ ఒక్క దేవుడే ఉన్న దేవుడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త. అందుకే సృష్టికర్తాయ నమః అంటారు వేదంలో. ఆ సృష్టికర్త ఎలా ఉన్నాడంటే, నువ్వు ఉన్నట్టే ఉన్నాడు, నేను ఉన్నట్టే ఉన్నాడు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. దేవుడు లేని వారము కదండి, తల్లిదండ్రులు లేని అనాథ ఈమె చీకటి వెలుగుగా చేయబడింది. ఈమె అనాథ. అయితే ఏం చేయబడిందండి? అక్కడ మనం చదువుకుంటూ పోతే, ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తనకు కుమార్తెగా, ఇప్పుడు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వాక్యం, 4 నుండి 6 కలిసి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు చొప్పున యేసుక్రీస్తు ద్వారా, వినండి వినండి, ఏంటంట? తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఆ భాగాన్ని మీ తర్వాత చదువుకోండి. తనకు కుమారులుగా ఏం చేశాడు? ఆయన స్వీకరించాడు. ఆయన మనల్ని కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు. ప్రతిదినం పరలోకమందున్న మా తండ్రి అని పిలిచే భాగ్యాన్ని ఇచ్చాడు కదండి. కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. ఎవరు స్వీకరించారు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఏం చేశాడండి? పాపాలు ఒప్పించి, పరిశుద్ధాత్మ పశ్చాత్తాపం కలుగజేసి, పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఆయన నామములో, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు. పరిశుద్ధాత్మ బిడ్డలమయ్యాం. పరిశుద్ధాత్మ బిడ్డలమయ్యాం. ఏమండి? కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరించాడు. దేవుని నామానికి స్తోత్రం. ఇప్పుడు కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించి ఏం చేశాడండి? ఏం చేశాడు? ఏమండి? లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం ఉపమానం చదువుతాం. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచూ ఉండగా, అతడు దొంగల చేత కొట్టబడి కొన ప్రాణంతో పడి ఉండగా, మంచి సమరయుడు అక్కడికి వచ్చి అతని మీద జాలిపడి నూనెయు ద్రాక్షారసం పోసి అతని గాయములో కట్టెను. కట్టె ఏం చేశాడండి? పూట కోళ్ళవాని ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళండి? తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. తన వాహనం ఏంటి? గాడిద. ఆ గాడిదే సేవకుడు. ఏమండి? పూట కూడా వాళ్ళ ఇల్లు సంఘం. తన మందిరంలోనికి తీసుకొచ్చాడు. మందిరంలోకి తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి? సిద్ధం చేస్తున్నారు. దీని వివరం, ఇంకా లోతైన మర్మాలు మరలా మనం చెప్పుకోవచ్చు. ఏమండి? ఇది మనం కిందకు చదువుకుంటూ పోతే, ఆ చిన్నది అతని దృష్టికి, 9వ వచనం, ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. ఏమండి? అలాగే 15వ వచనం కూడా మనం చదువుకుందాం. చదవక్కర్లేదు, చూడండి ఏమనుందండి అక్కడ. ఏముందంటే, ఆమె హేగే అనబడిన ఆ షండుడు ఇచ్చిన అలంకారము తప్ప మరి ఏదియో కోరుకోలేదు. ఏమండి? సేవకుడు మాట వినేది, విధేయత కలిగింది, లోబడే జీవితం కలిగింది, సేవకుడు ఇచ్చిన అలంకారంతో సిద్ధపడింది, న్యాచురల్గా యథార్థంగా దేవుని సేవకుడు చెప్పిన మాట విన్నది గనుక ఈమె రాజు దృష్టికి ఏమైందంట? ఏమండి? దయా దాక్షిణ్యములో పొందేను. వినరా?
దయా దాక్షిణ్యములో పొందాను. దయా దాక్షిణ్యములు పొందిన తర్వాత ఏం చేయబడిందండి? రాణిగా అభిషేకించబడింది. సింహాసనం మీద కూర్చోబెట్టాడు రాజు. ఎవరా రాజు? యెహోవా. ఆ రాజు ప్రభువే. ఆ రాజు ఆ కన్యకను, ఎవరామె? సంఘం. ఆమెను విశ్వాసి, ఆమెను పరిశుద్ధులు, ఆమెను సింహాసనం మీద కూర్చోబెట్టి ఆమె తల మీద రాజ్య కిరీటం పెట్టి, ఇందాక మనం చదువుకున్నాం, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలుగా చేశారు ఆయన. ఎలా చేశాడయ్యా? ప్రకటన 1:6, తన రక్తము వలన, పుట్టినోట్లో ఉంది, తన రక్తముతో కడిగి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుకుంటే అక్కడ వాళ్ళు 24 పెద్దలు పాడుతున్నారు, నీవు యోగ్యుడవు, ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. ఎందుకనయ్యా అంటే, నీవు నీ రక్తం ఇచ్చి ప్రతి జనములోను ప్రతి వంశములోను మా దేవునికి వారిని ఒక రాజ్యము, కానీ తెలుగులో ఉంది. కానీ ఏమండి, ఇంగ్లీషులో తర్జుమా చేస్తే ఖచ్చితంగా ఏమని రాయబడింది తెలుసా? మా దేవునికి మమ్మును ఒక రాజ్యముగా, రాజులుగా చేసితివి అని ఉంది. ఇది ఇంగ్లీష్ బైబిల్లో చదువుకున్న తర్వాత ఏమండి, అక్కడ మమ్మును అంటే ఎవరిని? సంఘాన్ని. అక్కడ ఆరాధిస్తుంది ఎవరు? సంఘం. సంఘం అనే ఎస్తేరును ఆయన ఏం చేశాడంట? ఏమండి, ఆ 2వ అధ్యాయం అంతా చదువుకుంటూ పోతే స్త్రీల పరిమళ క్రియలు, పరిమళం అంటే ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చదవాలి. ఏమండి, మీరు ఏమండి అక్కడ అంటున్నాడు, క్రీస్తు మిమ్మలను ప్రేమించి మీరు పరిమళ వాసనగా ఉండాలని మీ కొరకు తను తాను బలిగా అర్పణగా చేసుకునేను. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9, 10 వచనాలు మనం చదివాం. నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ప్రతి ప్రజలోను దేవునికి ఒక రాజ్యముగా మమ్మను చేసితివి. ఏం చేశారండి? పాపాలు కడగడానికి. ఎఫెసీ 5:27 ప్రకారం వాక్యమును ఉదకముతో ఆ సంఘమును పరిశుద్ధపరచడానికి ఏమండి తన పరిశుద్ధ రక్తమును సిలువలో కార్చారు. ఆ రక్తములో కడిగి హదస్స, చీకటి, చేదు, పాపపు జీవితం, పాప బ్రతుకును మార్చి ఏం చేశాడండి? పరిశుద్ధులుగా చేశాడు. దేవుని సొత్తైన ప్రజలుగా చేశారు. 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం మీ తర్వాత చదువుకోండి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాడు అంటాడు. ఏమిటా విలువ? ఆయన రక్తం. ఆయన రక్తంతో కొనుక్కున్నాడు, కడుక్కున్నాడు, శుద్ధి చేసుకున్నాడు, అందమైనదిగా మార్చాడు, పరిశుద్ధమైనదిగా మార్చాడు, తన పెండ్లి భార్యగా చేశాడు. అలా చేసి దైవ సేవకుడు అంటాడు, ఏమండి దైవ సేవకుడు అంటాడు 2 కొరింథీ 11:2లో, ఏమండి దైవావేశము చేత నేను మిమ్మును అనగా క్రీస్తుకు ప్రధానము చేసి తిని, ఎలాగా? పవిత్రురాలైన కన్యకగా. దైవ సేవకుడు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. అమ్మ కడుక్కో, శుద్ధి చేసుకో, పవిత్రంగా చేసుకో, పెళ్లి కుమారుడు ఇష్టపడే విధంగా నీ బ్రతుకును మార్చుకో, ఆయన నేను ఇష్టపడతాడు. ఇలా ఉంటే కాదమ్మా, మార్చుకో, సరి చేసుకో. ఏమండి పెళ్లి కోసం ఏం చేస్తాం? నలుగులు వేస్తాం. పెళ్లి కుమార్తెకి ఏం చేస్తామండి? నలుగులు వేస్తాం. సుండి పిండి, ఏమండి గంధం, ఏమండి సబ్బు, ఏమండి కుంకుడుకాయ రసం, షాంపూ, ఓ అబ్బా ఎన్నో వేసి రుద్ది 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 కడుగుతాం. నల్లటి అమ్మాయి తెల్లంగా రావాలా. ఏమండి పిల్లోడికి తల మేర్చిపోవాలి, కళ్ళు ఎదిరిపోవాలి. అవును దైవ సేవకుడు
నిన్ను నన్ను పరిశుద్ధ సంఘాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఎందుకు? వరుడైన క్రీస్తు కొరకు. ఎస్తేరు లోబడింది, ఇష్టపడింది, విధేయతతో ఉంది గనుక రాజుకు ఇంపైనదిగా చేయబడింది. రాజు ఆమెను రాణిగా చేశాడు. ఏం చేశాడట? రాజ్య కిరీటమును ఆమె తల మీద పెట్టాడు, మహారాణిని చేశాడు. నిజమే. ఏమండి? రాజు ఎవరు? యేసయ్య. రాణి ఎవరు చెప్పండి? ఆయన సింహాసనములో, ఆ సింహాసనం కుడి పక్కన కూర్చున్న ఆయన పరిశుద్ధ సంఘం. వాళ్ళెవరో? ఏ ఊరు? ఏ దేశం? అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, ఏ దేశం అండి? ఏమండి? అది ఎవరో కాదు, నేనే. రక్షించబడిన పరిశుద్ధులందరూ దేవునికి పెండ్లి కుమార్తె. ఎందుకంటే ఆయనుండు చోటున మనముండులాగున తీసుకెళ్తాడు, సింహాసనంలో కూర్చోబెడతాడు. ఆయనతో పాటు కూర్చునే అధికారం, ఆయనతో పాటు రాజ్యమేలే అధికారం ఎవరిస్తారు చెప్పండి? ఆయనే. అందుకనే స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యము పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి, వస్తీకి బదులుగా కదండి, ఇశ్రాయేలుకి ఇప్పటికీ రక్షణ లేదు. వాస్తవానికి ఇశ్రాయేలుకు పరలోకంలో కన్యకగా పెండ్లి భారీగా ఉండే భాగ్యం, కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు. ఆ భాగ్యం నీకు దక్కింది, నాకు దక్కింది. అందుకోసం ప్రాణం ఇచ్చి యేసయ్య ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించి తన పెండ్లి కుమార్తెగా, కన్యకగా చేసుకున్నాడు. ఇంతగా ప్రేమించిన యేసయ్యను, నీ కొరకు తన ప్రాణం పెట్టిన యేసయ్యను, నిన్ను పరలోకంలో తన సింహాసనంలో కూర్చోబెట్టడానికి అర్హత కలిగిన వాడవుగా, దానినిగా చేసినటువంటి ప్రేమమూర్తిని ప్రేమిస్తున్నావా? ఆయన నీ కొరకు రక్తంగా వచ్చాడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. అలాగైతే నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తే ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, ఏమండి, మహిమ ఘనత ప్రభావములు ఆయనకు చెల్లిద్దాం. అటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.